హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇక మంచి ఫెర్టిలైజరు, అట్లాగే ఇంకా అదేంటంటే మనం మంచి మంచి ఫ్లవర్స్, అట్లాగే ఇంకా మెయిన్గా మందారాలు, అంతేకాకుండా అన్ని రకాల ప్లాంట్స్ కూడా ఇచ్చుకునే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందాము. ఇక ముందుగా ఇక్కడ నేను తెంపుతున్న ఫ్లవర్స్ అయితే వీటిని మా సైడు నాకు తెలిసినంతవరకు రుద్రాక్ష పూలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇవి మేము ఎక్కువగా బతుకమ్మకు కూడా, అంటే మా చిన్నప్పుడు అయితే ఎక్కువగా బతుకమ్మకి యూజ్ చేసేవాళ్ళము. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇంకా ఇదైతే నాకు కంపోస్ట్లో నుంచి వచ్చింది. ఇంకా మేక ఎరువు, ఆవి ఎరువు వాడుతూ ఉంటాం కదా, దాంట్లో చాలా రకాల ఈ ప్లాంట్స్ అయితే పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఇక దీన్ని ఇట్లనే వదిలేస్తే ఇది ఎంత బాగా అయ్యిందో. ఇంకా సాయంత్రం పూట అయితే అసలు చాలా బాగా ఇంత పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నేను పైకి గార్డెన్లోకి రావడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి కొద్దిగా వడలిపోయినట్టు అయ్యాయి. అయినా కూడా నేను పర్వాలేదు, దేవుడికైతే ఉపయోగిస్తాను. ఇక ఈ రెడ్ మందార నేను పెస్టిసైడ్ అయితే యూజ్ చేశాను, అంత పెస్ట్ వచ్చిందని. ఇక ప్రస్తుతం అయితే మొగ్గలకి, పువ్వులకి అయితే ఏం పెస్ట్ లేకుండా చాలా మంచిగా అయితే ఉన్నాయి. కానీ చూడాలి ఇంకా కొద్ది రోజులు, మరి పెస్ట్ మళ్ళీ అటాక్ అయితే అవుతుంది. కాకపోతే మళ్ళీ డే బై డే ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక ఈరోజు ఈ మందారాలు వచ్చేసి అసలు చాలా బాగా వచ్చాయి. ఇవి చూస్తుంటే ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, ఇట్లా నేను వైట్, పింక్ ఇట్లా కలిపి మంచిగా, అంటే ఒక ఏదో ముద్ద బంతి పువ్వులాగానో లేకపోతే 2 కలర్స్ కలిపితే ఒక బొకే లాగానో అనిపిస్తుంది. కాబట్టి ఇట్లా దింపుతూ ఉంటా, వైట్ పింక్ 2 కలిపేసుకొని. ఇక వైట్ ఫ్లవర్స్ కూడా ఎన్ని వచ్చాయో ఒకసారి చూడండి, చాలా వస్తున్నాయి. అసలు వైట్, పింక్ ఇంకా ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా ఒకటి కాకపోతే ఒకటి వస్తుందన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను, ఒక 10 వెరైటీస్ వరకు. కానీ అన్నీ కూడా చక్కగా పూస్తున్నాయి. ఏదో ఒకటి అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి, కానీ మనకు డైలీ పూజకైతే అసలు ఎట్లాంటి లోటు లేదు. ఇక నాకైతే రోజు ఇట్లా ఫ్లవర్స్ తెంపుతూ ఉంటే మంచిగా ఏదో మందారాల తోటకు వెళ్ళి తెంపుతున్నట్టు అంత చాలా బాగా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే నా అభిప్రాయం చెప్తున్నా నేను. మరి ఇన్ని కలర్స్ ఫ్లవర్స్ ఒక్క దగ్గర ఉండి ఇట్లా తెంపుతూ ఉంటే అట్లనే అనిపిస్తుంది కదా. అందుకే నేను, మీరు గమనించారో లేదో, మందారాలన్నీ కూడా ఒక్క చోటే పెట్టుకుంటా ఎక్కువగా. అంటే ఈ పొడవుగా ఉన్నాయన్నీ ఒక దగ్గరే పెట్టేశాను. ఇంకా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, హైబ్రిడ్ ఫ్లవర్స్, అవన్నీ ఏమో కొంచెం మధ్య మధ్యలో ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క దగ్గర పెడతాను. ఎందుకంటే పాలినేషన్ కూడా ముఖ్యం కదా, అందు గురించని. అన్నీ మనకిప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ పాలినేషన్ కంపల్సరీ. కాబట్టి ఇంకా కొంచెం కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయన్నీ మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా నేను ఫ్లవర్స్ తెంపేటప్పుడు కూడా ఒకసారి గమనించండి, వైట్ ఫ్లవర్స్ విచ్చుకోలేదు, మొగ్గలుగా ఉన్నాయి కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో అక్కడ తెలియట్లేదు మీకు. కానీ అవి చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. రోజు కూడా ఒక 15-20 వరకు కూడా పింక్ ఫ్లవర్స్ అంతే వస్తున్నాయి, వైట్ కూడా అంతే వస్తున్నాయి. కానీ కొద్దిసేపు పూజకి మనం వాడక ముందు అట్లా పెట్టేసుకుంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా విచ్చుకొని ప్లేట్ నిండుగా అసలు ఎంత పెద్ద పూల బొకేలాగా కనిపిస్తుంది. ఇక ఈ బిస్కెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేవరకు ఎంత పెద్దగా వస్తున్నాయి. ఇవైతే రోజు ఒక 6-7 అట్లా వస్తున్నాయి. ఎప్పుడైనా ఒక 2 డేస్ అట్లా రెస్ట్ తీసుకున్నాయి అనుకోండి, అవి మళ్ళీ 2 డేస్ తర్వాత ఇదిగో ఇట్లా వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాయి కదా, 6 ఫ్లవర్స్ వచ్చాయి. కానీ అన్నీ కూడా నార్మల్గా చిన్న సైజులో రాలేదు, అన్నీ పెద్ద సైజులోనే వచ్చాయి. కానీ వీటికైతే అసలు ఇచ్చేది తక్కువే, కానీ పొందేది మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇక ఇదైతే మరీ మంచి రెడ్ కలరు ఈ ఫ్లవర్ అయితే. ఇంకా దీనికి కూడా ముందు చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి, ఈ మధ్యలోనే కొద్దిగా తగ్గిపోయాయి. మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ పెట్టాను అన్ని పార్ట్స్లో కూడా. ఆ కిచెన్ వేస్ట్ అయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనం కొంచెం మట్టి కదిలించుకొని కిచెన్ వేస్ట్ పెడితే అసలు దానంత బ్రహ్మాండంగా అయితే ఏ ఎరువు కూడా పనిచేయదు అనిపిస్తుంది నాకు. ఇంకా నేనైతే ప్రతిసారి అనుకుంటున్నా, అసలు వీటిలో కొంచెం రీపాట్ చేయాలేమో, మందారాలు చాలా పెద్దగా అయిపోయాయి, చాలా రోజులు అయ్యింది అని అనుకొని, మళ్ళీ ఇంకా అన్నీ వెంటనే వీలు కావాలి కదా, అసలు వీలు కావట్లేదు మళ్ళీ రీపాట్ చేయడానికి. ఇదిగో ఇక్కడ ఈ మొక్క చూడండి, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. ఇది ఒక 1 డేనే రెస్ట్లో ఉంది అంతే. మళ్ళీ రేపటి కోసం అయితే ఫ్లవర్స్ మంచిగా చక్కగా మొగ్గలు రెడీగా ఉన్నాయి.
ఇక రీపాట్ చేయడానికి వీలవుతలేదు కాబట్టి అందులో మళ్ళీ కిచెన్ వేస్ట్ కొద్దిగా మట్టి కదిలిస్తున్నా, మంచిగా కిచెన్ వేస్ట్ పెట్టేస్తున్నా. ఇక అవే సరిపోతుంది వాటికైతే. ఇంత చక్కగా ఫ్లవర్స్ ఇస్తున్నాయి. ఇక నేను ఎప్పుడు గన్నేరు ఫ్లవర్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇది కూడా అంటే నేను ప్రతిదీ మీరు బొకేలానే ఉంది అంటారు అని అనుకోకండి, నేను చూపిస్తూ మరీ వర్ణిస్తున్నాను. ఏదో ఫ్లవర్స్ చూపించకుండా ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అని నేనేం చెప్పట్లేదు. ఇక మనం చూస్తుంటే మాత్రం కళ్ళారా చూసి చేతులతో తెంపుతుంటే అట్లాంటి ఫీలింగ్ అయితే ఎవరికైనా వస్తుంది. మరి మనం ఎన్ని పోషకాలు ఇచ్చుకుంటే ఇంత ఫ్లవర్స్ వస్తాయి చెప్పండి. అందు గురించనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్లా ఫ్లవర్స్ తెంపినప్పుడల్లా ఏదో ఒక టిప్పు మందారాలు మంచిగా రావాలంటే ఒక్కొక్క టిప్ అయితే చెప్తూ ఉంటాను. ఇంకా కిచెన్ కంపోస్ట్ ఎక్కువ పెట్టేస్తాను అని చెప్పి ఎప్పుడు చెప్పే మాట అయితే ఇది ఒక్కటి కంపల్సరీ చెప్తా. మెయిన్గా కిచెన్ వేస్ట్, పచ్చి కిచెన్ వేస్ట్ అయితే కంపల్సరీ పెట్టేస్తా ప్రతి మొక్కకి నేను. అందుకనే ఇక్కడ శంకుపూలు కూడా అసలు రోజు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. ఇక కనకాంబరాలు అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. డైలీ ఈవినింగ్ తెంపుతా నేను, మళ్ళీ పొద్దునకే మంచిగా రెడీ అయ్యి ఉంటాయి. కాకపోతే ఈరోజు నేను మళ్ళీ మార్నింగ్ కూడా కొద్దిగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. విచ్చుకునే తెంపకపోతే అవి ఊరికేనే రాలిపోతాయి. అట్లా రాలిపోతే ఏమొస్తుంది, మనం పూజకు వాడితేనే ఇంకా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ కొద్దిగా నేను చెమ్మేలి ఫ్లవర్స్ కూడా తెంపేశాను. ఇంకా ఇక్కడ ఇవేం ఫ్లవర్స్ కానీ చాలా బాగున్నాయి. ఏదో చిట్టి చామంతుల్లాగాను అట్లా. అంటే ఈ ఫ్లవర్ వాడిపోకుండా చక్కగా గట్టిగా ఉంది ఫ్లవర్ చూస్తే. ఇంకా ఇక్కడ నేను ఈ ప్లాంట్ పెట్టింది పాట్ చూడండి, అది విరిగిపోయింది అసలు. అది ఏదో లిక్విడ్ వస్తుంది కదా మనం వాషింగ్ మిషన్లో వాడడానికి, ఆ డబ్బాని సగానికి కట్ చేసి పెట్టా. ఇంకా దాంట్లో కూడా ఎంత మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి అనిపించింది. ఇక ఇవైతే ఈరోజు తెంపట్లేదు. ఇక కొన్ని వదిలేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. పోనీ గార్డెన్లో మళ్ళీ మంచిగా ఉంటాయి కదా, మళ్ళీ నెక్స్ట్ డే అప్పుడు తెంపుతాను. ఇక ఇదైతే పత్రి చెట్టు, ఇది కూడా పెట్టుకున్నా నేను. ఇంకా డైలీ ఒక ఆకు లేదా 2 ఆకులు అయితే తెంపుతాము. ఇక ప్రతిరోజు శివునికి మనం ఇట్లా పత్రి పెట్టుకోవడానికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఈ ఒక్క ప్లాంట్ సపరేట్గా పక్కకు పెట్టేశాను. ఇక ఇప్పుడు వచ్చేసి మన లిక్విడ్ చూడండి, అసలు భలే బ్రహ్మాండంగా ఇంకా మొక్కలకైతే చాలా బాగుంటుంది. అంటే చాలా బాగుంటుంది అని అంటే, మొక్కల్ని మనం రక్షించాలంటే అప్పుడప్పుడు ఇట్లా మనం మాయిశ్చర్, ఇందులో ఏముందంటే మాయిశ్చర్ గురించి ఇస్తున్నాను మెయిన్గా. అదొక్కటే కాదు, ఇది ఏంటనుకుంటున్నారు, పచ్చి కొబ్బరి. అప్పుడప్పుడు మనం ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో పూజలు అయితే ఎక్కువ అవ్వడము, కొబ్బరికాయలు మిగిలిపోవడం ఇవన్నీ అవుతుంటాయి కదా. ఇట్లా ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు నేను దీన్ని పేస్ట్ చేశాను, అంటే మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి చక్కగా కొబ్బరి పాలు అంతా తీసాను. ఇంకా ఇక్కడ మీకు కొబ్బరి ముక్క చూపిస్తున్నాను కదా, అదైతే గట్టిగా ఉండే మొత్తం కొబ్బరి టెంకకు అంటుకుపోయి ఉంటే తీయడానికి రావట్లేదని దాన్ని కూడా నేను పడేయనండి. దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నానంటే వాటర్లో వేసేస్తా అంతే. వాటర్లో అదే నానుతూ ఉంటుంది, దాంట్లో ఉన్న పోషకాలన్నీ వచ్చేస్తాయి వాటర్లోకి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇదంతా కూడా కొబ్బరి అని చెప్పడానికి. మిక్సీలో వేసేస్తే ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క పీస్ అట్లా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఇది ఎందుకు ఇస్తున్నానంటే, కామన్గా మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు, కాకపోతే చలికాలం మరి అట్లా ఉన్నప్పుడు, లేదంటే వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు అప్పుడు ఇవ్వద్దు. ఇప్పుడు కొద్దిగా వర్షాలు మంచిగా ఆగిపోయినాయి కాబట్టి ఆల్రెడీ నేను ముందుగానే ఈ దాదాపు మేము యుఎస్ నుంచి వచ్చిన 2 months నుండి కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక నేనైతే ఈ డ్రమ్మును మాత్రం తీసేస్తానని చెప్పి అన్ని లిక్విడ్స్ ఇందులోకే వేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కటి మిక్సీ పట్టడం, ఇందులో తెచ్చి వేయడం, బియ్యం కడుగు నీళ్ళు వేయడం, అవన్నీ చేస్తున్నా. ఇంకా ఇక్కడ తమలపాకు మీకు ఇందాక చూపించాను కదా, అది కూడా వేసేసాను. ఎందుకంటే అది కూడా మొక్కలకు చాలా బలము. తమలపాకు జ్యూస్ చేయడం కానీ ఇట్లా వాటర్లో నానేసినా పర్వాలేదు. ఇక ఇప్పుడైతే ఈ డ్రమ్ములో లేని పోషకాలు అంటూ లేవు. మనం ఈ కొబ్బరి పాలు అనుకోండి, కొబ్బరి పాలని ఈ పచ్చి కొబ్బరి మిక్సీ వేసిన దాన్ని నార్మల్ వాటర్లో కూడా వేసి కలుపుకోవచ్చు. కాకపోతే డైల్యూషన్ చాలా ఎక్కువగా ఉండాలి. ముందుగానే వర్షాలు పడుతున్నాయి కదా, డైల్యూషన్ ఎక్కువ చేసి, లేదంటే కొద్దిగా మొక్కల్లో స్మెల్ రావడము అట్లా ఉంటుంది మన గార్డెన్లో. అందుకని బాగా మంచిగా నీళ్ళల్లో, అంటే మంచిగా అంటే కూడా చెప్తాను, ఒక 20 liters బకెట్ వాటర్లోకి ఒక 2 cups, ఇప్పుడు మీకు చూపించాను కదా, ఒక 2 cups తీసుకుంటే సరిపోతుంది. అది మొక్కలకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇంకా ఆల్రెడీ
మనమైతే ఇప్పుడు వర్షాలు పడడం వల్ల మట్టిలో ఉన్న తేమంతా పోయింది కాబట్టి అప్పుడప్పుడు ఒక వీక్లీ వన్స్ అన్నా మనం ఇట్లాంటి మాయిశ్చర్, ఎందుకంటే కొబ్బరి పాలల్లో సమ్మర్ ఉంటుంది కదా, అందుకోసం అనేసి, అంటే ఆయిల్ లాగా వస్తుంది కాబట్టి ఇంకా దానికి మొక్కలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది, మట్టిలో పోషకాలను కూడా నింపుతుంది. ఇక ఇప్పటివరకు ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా హాఫ్ది, అది కూడా అందులో వేసేసాను. ఇంకా అది ఎన్ని రోజులు నానుతుందో అసలు ఇంకా దాన్ని చెప్పలేను. దాన్ని ఇప్పుడు ఈ డ్రమ్ము ఖాళీ చేసే వరకు ఎన్ని రోజులు పడుతుందో అప్పటి వరకు కూడా దాన్ని అందులోనే ఉంచేస్తాను. ఇక వీడియో మాత్రం లెంతీ అయ్యింది అని అనుకోకండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇది యూజ్ఫుల్ కాబట్టే నేను చెప్తున్నాను. ఇక ఇప్పుడు ఈ వాటర్ని ఇంత డైల్యూషన్ చేసిన దాన్ని మనం మొక్కలకి కొద్దిగానే ఇచ్చుకోవాలి, ఎక్కువ మాత్రం ఇవ్వద్దు. ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే మనం వాటర్ అంతా మళ్ళీ ఈ పోషకాలు కిందికి వెళ్ళిపోకుండా మట్టిలోనే అవి ఇంకిపోవాలి అంటే కొద్దిగానే ఇచ్చుకోవాలి. ఇంకా ఇవి ప్రతి ఫ్రూట్ ప్లాంట్కి కానీ అసలు ప్రతి ప్లాంట్కి ఇచ్చుకుంటే మంచిగా చక్కగా పువ్వులు అయితే ఎంత బాగా వస్తాయో. ఇట్లాంటివి ఇచ్చుకుంటూ ఉంటే అవన్నీ కూడా రిజల్ట్ మనం గమనిస్తాము. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అయితే ఎంత పెద్దగా పూస్తాయి, ఎల్లో కలర్వి. ఇందాక నేను ఈ మొగ్గను చూడనే లేదు అసలు. ఇది రేపటికి రెడీగా ఉంది. ఇంకా 2 మొగ్గలు ఉన్నాయి, అవి ఎల్లుండికి అయితే 2 ఒకటేసారి పూయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఇంత చిన్న కంటైనర్స్లో ఇంత మంచి పోషకాలు ఇచ్చుకుంటేనే ఇట్లా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం చక్కగా తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఇట్లాంటివి ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీకు వీలైనప్పుడు వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇచ్చుకుంటే సరిపోతుంది, మొక్కలు మంచిగా ఉంటాయి. ఇంకా ఇదే వాటర్ని మొక్కలపైన జల్లేసినా కూడా ఆకులు కూడా మంచిగా పచ్చగా ఉంటాయి. ప్రతిదీ కూడా మనము మట్టిలోకి ఏది ఇస్తున్నామో వీలైతే కనుక చెయ్యితో జల్లేసినా పర్వాలేదు ఆకులపైన మొక్కపైన, అప్పుడు మంచిగా గ్రీన్గా ఉంటాయి. ఇక ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.